హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మార్చ్ 13న థియేటర్ మరియు ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ అనేది అయితే తెలుసుకుందాము. ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది అయితే కింద కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్లో ఇలాంటి మూవీస్ అప్డేట్స్, ఓటీటీ రిలీజ్ అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈ మార్చ్ 13న థియేటర్ మరియు ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ లిస్ట్ చూద్దాము. సో థియేటర్లో అయితే కనుక ఎక్కువ మూవీస్ అయితే విడుదల అవ్వట్లేదు. మార్చ్ 13న థియేటర్లో ఎక్కువగా మూవీస్ అయితే విడుదల అవ్వట్లేదు. సో చిన్న మూవీస్ ఏవో విడుదల అవుతున్నాయి, కానీ సో అవి కూడా అయితే కనుక పోస్ట్ పోన్ అయితే అయ్యాయి. సో అందువల్ల అయితే కనుక ఎక్కువ మూవీస్ అయితే లేదు. సో మొదట థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ చూద్దాం. తర్వాత ఓటీటీలో అయితే కనుక చాలా ఎక్కువ మూవీస్ అయితే విడుదల అవుతున్నాయి. అవేంటనేది అయితే చూద్దాము. థియేటర్లో విడుదలయ్యే మూవీస్లో మొదటిది వచ్చేసి రేపు ఉదయం 10 గంటలకు అనే మూవీ మార్చ్ 14న అయితే కనుక థియేటర్లో అయితే విడుదల అవుతోంది. ఇక దీంతోపాటు బ్యాండ్ మేళం అనే మూవీ మార్చ్ 13న విడుదల అవుతుందని చెప్పి మొదట అనౌన్స్ చేశారు. దాన్ని అయితే కనుక పోస్ట్ పోన్ అయితే చేశారు. ఇక ఈ వీక్లో మూవీస్ అయితే ఏవి లేవన్నమాట. కొన్ని మలయాళము అలాగే తమిళ్ మూవీస్ అయితే ఉన్నాయి, కానీ అవి తెలుగులో అయితే కనుక రిలీజ్ అవ్వట్లేదు. ఇక ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ అయితే చూద్దాము. అందులో లిస్ట్లో మొదటి మూవీ మేడ్ ఇన్ కొరియా మూవీ. ఇది మార్చ్ 12న నెట్ఫ్లిక్స్లో అయితే కనుక విడుదలవుతోంది. ఇక సెకండ్ మూవీ నవాబ్ కేఫ్. ఇది మార్చ్ 12న ఈటీవీ విన్లో అయితే కనుక స్ట్రీమింగ్ అవుతోంది. ఇక థర్డ్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇది మార్చ్ 13న G5లో అయితే కనుక స్ట్రీమింగ్ అవుతోంది. ఇక నెక్స్ట్ మూవీ ఫంకీ. ఇది మార్చ్ 13న నెట్ఫ్లిక్స్లో అయితే కనుక స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తర్వాత మూవీ కపుల్ ఫ్రెండ్లీ. ఇది కూడా మార్చ్ 13న నెట్ఫ్లిక్స్లో అయితే కనుక స్ట్రీమింగ్ అయితే రానుంది. ఇక తర్వాత మూవీ పెన్నుం పట్టునిన్. ఇది కూడా మార్చ్ 13న నెట్ఫ్లిక్స్లో అయితే కనుక స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తమిళ డబ్బుడు తెలుగు మూవీ. ఇక జుటోపియా. ఇది మార్చ్ 13న జియో హాట్స్టార్లో అయితే కనుక విడుదలవుతుంది. ఇక పూకీ మూవీ. ఇది కూడా మార్చ్ 13న G5లో అయితే కనుక విడుదలవుతుంది. ఇక లాస్ట్గా తాజ్ స్టోరీ మూవీ. ఇది లయన్ గేట్లో మార్చ్ 13న అయితే కనుక విడుదలవుతుంది. సో ఇవి తెలుగులో విడుదలవుతున్న మూవీస్ అనమాట. సో ఈ లిస్ట్లో మీకు ఏ మూవీస్ చూడాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్లు అయితే కనుక తెలియజేయండి.